ఫ్రెండ్స్, చాలా లోతు తీయడం వల్ల ఇక్కడ వర్షపు నీరు చేరుకుంది. ఒక పక్క వర్షపు నీరు చేరుకుంటే ఆ నీరుని ట్రాక్టర్ల సహాయంతో నీరు తొలగిస్తున్నారు. ఇంకో పక్క వర్కర్స్ షెంటరింగ్ పెట్టేసి పైన స్లాబ్ వర్క్, సైడ్ వాల్స్ నిర్మాణం అయితే జరుగుతుందండి. ఈ రోడ్డుకి ఇరువైపులా కూడా ఈ డ్రైనేజీ వర్క్లు అనేది చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. చూడండి, మీరు చూసినట్టయితే చాలా మందంగా దృఢంగా కాంక్రీట్ తోటి ఇట్లా ఐరన్ చుట్టూ అల్లి ఈ విధంగా పోస్తున్నారండి. చాలా స్టాండర్డ్గా ఇక్కడైతే వర్క్ జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ రోడ్ నెంబర్ వచ్చేసి N11 అండి. N11 రోడ్లో ఈ విధంగా వర్క్ అనేది చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. సైడ్ వాల్స్ సగం వరకు లేపారు. స్లాబ్ లెవెల్లో వచ్చేసి సెంటరింగ్ పెడుతున్నారు. ఆ పైన రాడ్ బెండింగ్ చేసేసి ఈ కాంక్రీట్ ఫిల్ చేస్తారనమాట. ఇట్లాగే అన్ని రోడ్లు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి పనులు. నేల మట్టం నుంచి దాదాపు 12-13 అడుగుల్లో తీశారండి. సరేనండి, మళ్ళీ మనం వేరే చోటకి వెళ్ళిపోదాం. మన ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి. చుట్టూ సైడ్ వాల్స్ నిర్మాణం కోసం ఇది అతిపెద్ద భారీ కాంక్రీట్ తోటి గోడ నిర్మించడం కోసం ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం కూడా రాడ్ బెండింగ్ వర్క్ అయితే జరుగుతుందండి. అక్కడ చుట్టూ అవుట్ సైడ్ నుంచి కిందకి మట్టి జారకుండా, వర్షపు నీరు రాకుండా ఇదంతా ప్రొటెక్షన్ కోసం దీన్ని చుట్టూ వాల్స్ లాగా నిర్మిస్తున్నారండి. దానికోసం కింద బెడ్ వేసి దానిపైన కాంక్రీట్తో నింపి దాన్ని తయారు చేయడానికి రాడ్ బెండింగ్ వర్క్ అయితే జరుగుతుందండి. అట్లా చుట్టూ మొత్తం 4 వైపులా కూడా ఇదే విధంగా చేసుకుంటూ వెళ్తున్నారు ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు శాశ్వతంగా నిర్మించబడబడుతున్న అసెంబ్లీ భవన్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ టెస్ట్ ఫైల్స్ ఇవన్నీ జరుగుతున్నాయండి. దానికి సంబంధించిన ఇక్కడ అంతా మొత్తం ఐరన్ మిషనరీస్ అన్నీ ఉన్నాయండి. మొత్తానికైతే ఇక్కడ వర్క్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. మనం ఇప్పుడు హైకోర్టు భవన్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇదంతా పాత ఐరన్ అనమాట. అంతకుముందు ఉన్న ఐరన్ మొత్తం తీసేసి చక్కగా మళ్ళీ దీన్ని బయట వేసేసి క్లీన్గా నీట్గా మొత్తం చక్కగా తీసేస్తున్నారు. లోపల తీసేసి మళ్ళీ ఫ్రెష్గా దీన్ని కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు ఐరన్ తోటి. ఈ ఐరన్ అయితే చాలా బలంగా దృఢంగా ఉందండి. అయినా సరే తీసేసారు మరి, ఎందుకంటే దాదాపు చాలా రోజులు అవుతుంది కాబట్టి. ఇదిగోండి ఇంకా ఉంది, అది కూడా తీసేస్తున్నారు. తీసేసి అక్కడ అవతల కాంక్రీట్ బెడ్ వేసారు కదా, అక్కడ నుంచి ఉన్నది వరకు కాంక్రీట్ అలా ఉంచేసి మిగతాదంతా తీసేస్తున్నారు. తీసేసి మళ్ళీ ఫ్రెష్గా నీట్గా చేసేసారు. ఇటువైపు చేశారండి, ఇటువైపు నీట్గా తీసేసి మొత్తం కాంక్రీట్ బెడ్ అలా ఉంది. దానిపైన ఫ్రెష్గా మళ్ళీ చక్కగా రాడ్ బెండింగ్ చేసేసి కన్స్ట్రక్షన్ అనేది మొదలు పెడతానికైతే రెడీగా చేస్తున్నారండి. మొత్తానికైతే వేరే చోటకు కూడా వెళ్ళిపోయి కవర్ చేసేద్దామండి. మొత్తానికైతే ఇక్కడ అమరావతి నగరంలోని నేలపాడు గ్రామంలో నిర్మాణం జరుగుతున్న అతి భారీ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ అయితే కొన్ని వందలుగా ఇక్కడ రూపుదిద్దుకోబోతున్నాయండి. ఇవన్నీ కూడా వివిధ దశల్లో పూర్తి చేసుకొని ఉన్న కన్స్ట్రక్షన్ వర్క్లన్నీ కూడా ఇవి మొత్తం కూడా ఒకేసారిగా మొదలుపెట్టారండి. లోపల అన్ని పనులు జరుగుతున్నాయి. ఇట్లాగే చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ మొత్తం కూడా స్టార్ట్ అయిపోయినాయండి. వీటికి ఈ పనుల కోసం చాలా మంది వేలాదిగా వర్కర్లు అయితే తరలివచ్చారు. వివిధ దశల్లో ఉన్న పనులు, వారి కేటాయించిన పనులు అయితే లోపల చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయండి. ఆ వర్కర్స్కి సదుపాయానికి అందుబాటులోకి చిన్న చిన్న కిరాణా షాపులు కూడా ఈ రోడ్డు పక్కన వచ్చినాయండి. హోటల్స్, కిరాణా షాపులు ఇవి కూడా వచ్చినాయండి. ఇట్లాగే రవాణా జరగడానికి
ఆటోలు కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయండి. మొత్తానికైతే మొన్నటిదాకా ఈ రోడ్డు అనేది నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడు సందడిగా వర్కర్లతోటి పనులతోటి చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఎదరికెళ్ళిపోయి మొత్తం ఇంకా వేరే చోట కూడా కవర్ చేసేద్దాం. ఇక్కడ భారీ క్రేన్ కూడా నిర్మాణం జరిగిపోయిందండి. ఇక ఇది నిర్మాణం జరిగిందంటే ఇక మనకి లిఫ్ట్ ద్వారా కిందనున్న మెటీరియల్ మొత్తం కూడా పైకి సప్లై చేయడానికి తీసుకెళ్ళడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంత భారీ బిల్డింగ్స్కి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ జరిగే కాడ ఇలాంటి లిఫ్ట్లు ఉంటేనే పని చాలా సులువుగా స్పీడ్గా జరుగుతూ ఉంటుంది. ఐకానిక్ టవర్స్ బ్యాక్ సైడ్లో ఈ వర్క్ జరుగుతుందండి. మనం గతంలో కూడా చూపించాము. ఈ పనులు కూడా మొదలుపెట్టేశారు. మొత్తానికి దీనిపైన ఐకానిక్ టవర్స్ బ్యాక్ సైడ్లో వచ్చే రోడ్డు ఒకటి ఉంది కదండి, ఆ రోడ్డు నిర్మాణం కోసం ఇది చేస్తున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారంటే ఐకానిక్ టవర్స్ మధ్యలో నుంచి పాలవాగు వెళ్తుంది కదా, దానికోసం బ్రిడ్జి పనుల వరకు ఈ పిల్లర్స్ అనేది చేశారండి. ఆ పని ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం వరుసగా ఇక్కడ 3-4 ఉన్నాయండి అక్కడ దాకా. ఫ్రెండ్స్, ఇది రోడ్ నెంబర్ వచ్చేసి 12 అండి. మన ఐకానిక్ టవర్స్ బ్యాక్ సైడ్ వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా బ్రిడ్జి పనులు అనేది చేస్తున్నారు. మధ్యలో ఎలాంటి చెట్లు కూడా పెంచితే చక్కగా మంచి పొల్యూషన్ అనేది లేకుండా చక్కటి వాతావరణం, ఆక్సిజన్ అనేది అందుతుందండి. ప్రతి కన్స్ట్రక్షన్ సైట్లో చక్కగా మొక్కలు అనేది పెడుతున్నారు. మనం కూడా అందరం కలిసి మొక్కలు బాగా పెంచుదామండి. ఇలాంటి చెట్లు పెంచితే ఏంటంటే ఎక్కువ నీడనిస్తాయి, చక్కగా చూడటానికి కూడా చాలా అద్భుతంగా అందంగా కనబడుతూ ఉంటాయండి. మనం చూసినట్లయితే బయట నుండి కనపడేదంతా చక్కగా వైట్ కలరైజ్ పెయింటింగ్ జరుగుతుంది. లోపల పనులు లోపలే జరుగుతుంది. అంతా మిషనరీ తోటి చాలా స్పీడ్గా, ఎంతో వేగంగా వేలాది మంది కార్మికులతోటి అన్ని చోట్ల ఇదే విధంగా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉందండి. అమరావతి ప్రాజెక్టులన్నీ కూడా చాలా స్పీడ్గా ముందుకెళ్తూ ఉన్నాయి. మనం చూసినట్టయితే గడిచిన 4-5 నెలల్లో కూడా మనం ఇది చూడొచ్చు. చాలా స్పీడ్గా ఎప్పటికప్పుడు కనపడతా ఉంది. ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ బిల్డింగ్లు చూస్తేనే అర్థమవుతుంది. అదేవిధంగా రోడ్డు పనులు జరుగుతున్నాయి, అండర్ గ్రౌండ్ పనులు జరుగుతున్నాయి, చాలా పనులు అయితే జరుగుతున్నాయండి. త్వరలో ఓపెనింగ్ అవ్వడానికి రెడీగా ఉందండి ఏపీ సిఆర్టీ బిల్డింగ్. ఎదురు నుంచి ఒకసారి చూద్దాం. మొత్తానికి ఆల్మోస్ట్ అవుట్ సైడ్ వర్క్ అంతా పూర్తి చేసుకుందండి. లోపల వర్క్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. బయట చుట్టూ ప్రహారీ గోడ పనులు మొత్తం చక్కగా డిజైన్ చేసి చక్కగా అద్భుతంగా నిర్మాణం జరిగిందండి ఏపీ సిఆర్టీ బిల్డింగ్. మనకైతే చాలాసార్లు వచ్చాం కానీ లోపలికైతే పర్మిషన్ ఇవ్వలేదండి. నేనైతే ఎవరిని అడగాలో తెలియక కన్ఫ్యూజ్లో ఇంకా వెళ్ళడం మానేశాను. చాలాసార్లు దాదాపు ఒక 20-30 సార్లు అడిగానండి, నాకు అవకాశం అయితే దొరకలేదు. అందువల్ల నేనైతే ఇక్కడ బయట నుంచి అయితే ఈ వీడియో మీకు చూపించాలనేది నా ప్రయత్నం అండి. లోపల పార్కింగ్ షెడ్స్ కోసం, రోడ్ల కోసం మొత్తం చక్కగా డిజైన్ అయిందండి. పూర్తి అయిపోయిన తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా ఉందండి ఏపీ సిఆర్డిఏ బిల్డింగ్ అండి. ఇక్కడ ఈ బిల్డింగ్ అనేది పూర్తిగా అందుబాటులోకి వచ్చేసిన తర్వాత ఇక ఎంప్లాయీస్ అంతా, ఆఫీసర్స్ అందరూ ఇక్కడ నుంచే వర్క్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ అమరావతిలో జరిగే ప్రతి ప్రాజెక్టు, ప్రతి పని కూడా చాలా స్పీడ్గా, చాలా అద్భుతంగా నిర్మాణాలు అయితే జరుగుతూ ఉంటాయండి. ఇటు సైడ్ మనకి కాన్ఫిడెన్స్ హాల్ ఉందండి, అది కూడా ఒకసారి కవర్ చేసేద్దాం. మనం చూపించాం కదండి మొన్న, అప్పటికి ఇప్పటికి చూడండి ఎంత మార్పు వచ్చిందో. గతంలో ఈ వీడియో పెట్టామండి ఈ మధ్య కాలంలోనే. అప్పటికి ఇప్పటికైతే కాన్ఫరెన్స్ హాల్ ఎదర కొత్తగా ఇంకోటి ఎక్స్టెన్షన్ చేసి కొత్తగా నిర్మాణం జరుగుతుంది కదా, అదైతే చాలా వరకు పూర్తి చేసుకున్నారు. ఇదైతే ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయిందండి. ఫస్ట్ మొదలుపెట్టింది, ఆ పక్కన ఇంకొక 2 ఉన్నాయండి. మొత్తం ఇక్కడ 3, ఇది ఒకటి 4 అండి. 4 కాన్ఫరెన్స్ హాల్ ఆఫీసులు అయితే రెడీగా అందుబాటులోకి వచ్చినాయండి. చాలా అద్భుతమైన నిర్మాణం, చాలా తక్కువ సమయంలో చక్కగా రూపుదిద్దుకుందండి. ఇలాంటి మరిన్ని
అమరావతి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటానండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.